అండి కషాయాలు కొట్టుకోండి అంటేనే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అంతవరకు గుర్తు రాదు అసలే. అట్లా అన్నా కానీ ఇలా పండుగ రేపు చేస్తామని అంటారు. మళ్ళీ లేకపోతే కొంచెం పండుగ మరి రేపు చేస్తుంది అంటారు. కానీ దీంట్లో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక కష్టమైన పని. మామూలుగా మనం రోజు చూడండి, రోజు బండి మీద అలవాటైన వాళ్ళకు ఒకప్పుడు ఎడ్ల బండి మీద పోయేటోళ్ళు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం మనం? అదే మనము ఒక మనిషిగా అంటే నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలకు అనువాదించుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఏ ప్రొఫెషన్లో అయినా సరే ఏం చేస్తుండ్రు, ఒకప్పుడు ఫోన్ లేకుంటే ఏం చేస్తారంటే ఏదైనా సమాచారం పంపాలంటే నడిచిపోయారు. ఒకప్పుడు అట్లాగా మనం వేరే ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు మామూలుగా ఏదైనా పని చేయాలనుకుంటే హ్యాండ్ రైటింగ్తో లెటర్ రాసేవాళ్ళు. ఆ తర్వాత టైప్ వచ్చింది, ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ టైప్ మిషన్ కనపడుతున్నాయి. మరి వాళ్ళు మార్పు వచ్చినప్పుడు వాళ్ళంతా సుఖవంతంగా అంత ఫాస్ట్గా పని చేయాలనుకున్నప్పుడు వ్యవసాయంలో కూడా అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ దీనివల్ల ఈ ఇతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేది బాగా అవేర్నెస్ చేసి, సో వీటి గురించి అవేర్నెస్ చేయడం ఒక వంతు అయితే, ఇంకొక వంతు ఏంటంటే అసలు వ్యవసాయంలో పని తగ్గించుకొని మనం ఈ నష్టాలు ఏం జరుగుతున్నాయి, అసలు పర్యావరణం ఎంత దెబ్బతీసి అసలు నిజానికి రైతుకు మిగలకుంటే ఏమవుతుందో దాన్ని కూడా అర్థం చేసుకునే విధంగా మనం చేయడం ఒక ఎత్తది. ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయకుండా నువ్వు ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అనుకుంటూ పోతుంటే వాళ్ళకు మనం ఎట్లాగో ఒక దానికి అలవాటైనా వెనకసిరి మన పనిని చేయలేమో. అది కూడా వాళ్ళు కూడా అంతే, వాళ్ళు మనుషులే, వాళ్ళేం మిషన్లు కాదు కదా. అంతే కదా, ఏదైనా బక్కవారా నీకోసం నీ గురించి ఆలోచన చేస్తున్నాం. వస్తానని వచ్చింది మీటింగ్ కూడా. మేడం ఏమంటుందంటే వీళ్ళు అంటారు కానీ పని కొట్టడంలో చాలా లేట్ చేస్తున్నారు, కొంచెం ఆలోచన చేస్తున్నారు, భయపడుతున్నారు పని చేయాలంటే అని అంటారు. నువ్వేమంటావు దానికి? మరి భయం ఏం పడతలేను కానీ నిన్నమని ఉరికొత్తుండే, ఉరికొచ్చే వరకల్లా ఆయన వెనక ముందు అయింది. నేను ఇప్పుడు 4-5 రోజులు ఉరికొయ్యబట్టి కాదు. ఆ మేడం అనేది ఏంటంటే చాలా పనులు చేస్తామంటారు, చేస్తలేరు. మరి నువ్వు దానికేమంటావు? చెయ్యాలి ఏంది అనేది చెయ్యాలంటారు కానీ చేస్తారు కదా ఎవరు చేయండి, నేనేం చేయాలి కానీ నేనైతే చేస్తా. కాదు, రైతులు అందరూ ఒకటే మాట కదా, నీ లేకనే అందరూ చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు, నువ్వేమంటావు? ఏమో ఎవరి బుద్ధులు ఎట్లుండేదో అడగాలి, మనసుకున్నట్టు ఎవరి మనసుకి ఎట్లుందో. అప్పుడు నువ్వు గ్రూప్ చేయాలంటే చేసినావు, తెల్లని దాకా మీటింగ్ పెట్టినావు, అందరు నీ మాట విన్నారు, వచ్చిర్రు. ఇప్పుడు ఎవరో ఈయన తట్టలేరు, అది వచ్చింది. ఎందుకు ఇంటలేరు? వినకపోవడానికి కారణాలు ఏంటి? అప్పుడు ఫాయిదా అయింది మంచిగా అందరు నీతో చెప్పారు కానీ ఇప్పుడు ఇది బోల్గడ్ పత్తి పెట్టట్లా ఇంటలేదు, డౌట్ పడుతున్నారు అన్నట్టు. ఈ దానికి అది కొడితే ఏమవుతుందో ఏమో అని. అంటే కొంతమంది కొడుతురు కదా, కొట్టిన వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఎవరు కొడుతుర్రు ఏమని నాకు తెలియదు. నువ్వు కొడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా బోల్గడ్ పత్తి పెట్టినావు కదా. పెట్టినా కానీ ఇంకా నేను ఏ మందు కొట్టలేదు. ఇవాళ కొడతామని తయారైనాము. మన పెంటే సౌకర్యం తెచ్చిచ్చిండు, ఇంత పొడుగు సీసా 150 రూపాయలట. ఏం సీసా అది? ఏంటికి పడైందో మరి నువ్వు మరి ఈ మందు ఎట్లా కొట్టినట్టు నువ్వు ఆ మందులు కొట్టినా? అది కొడదానని మోపు చేసినాం కానీ ఎండ అయింది, నేను కొట్ట నాకు చేతన 2 రోజుల కొరకు ఉప్పు కొట్టిండు, ఆయనతే కొట్టడానికి పోయిండు. ఇక ఆపకాయ దంచి ఇప్పుడు దంచితే అవుతుంది. ఆపకాయ ఇప్పుడు కొట్టడానికి ఇప్పుడు తయారు చేయమంటే అవుతుంది. అమ్మ బాలమల్లి కొట్టుకుని రేపు కొట్టి ఇప్పుడు ఎగుతాం పురుగు వచ్చింది దంచి రేపు పొద్దుగల ఉడవసి కొడితే అది నడుస్తుంది. మరి పురుగు వచ్చి మనం వేసిపోతుంది. ఇప్పుడు రేపు కొట్టు, రోజుకింత వీలున్నప్పుడు కొట్టుకున్నా కూడా ఒక రోజు నానేయచ్చు కదా. ఒక రోజు ఎట్లయినా ఒక్కరోజు రాకున్నా ఒక రాత్రి పూట నానాలి. అదే రాత్రి పూట నానేయచ్చు. మీరు కల్పించుకుంటలేరు అవి. ఎందుకు కల్పించుకుంటలేదు? నేను చేసిన దాన్ని అవన్నీ కష ఉడకబెట్టుకొచ్చినా, చేప కషాయం కొట్టి 2-3 పంటలు పండించినాం, 2-3 పసాలు. అదే ఇప్పుడు కూడా ఆ పనే బోల్గడ్ పత్తి పెట్టినామని దాని తెరువులే. ఈ ఏడు దానికి ఇదానికైనా అదే కొడతా, నా దగ్గర పైసలు లేవని చూస్తున్నా. అదే చేయండి. నువ్వు కూడా ఈ గ్రూప్ ను మెయింటైన్ చేయడానికి ముందుండాలి. నువ్వు ఎవరు చెప్తే వింటుర్రు సరే, పత్తి కొట్టకపోతే ఏమవుతుంది అంటుర్రు. మందే కొట్టకపోతుంది, ఇదానికి కొట్టకుంటే ఏమవుతుంది, ఎవడు కొడతాడే పాసలోడు అంటుర్రు. వీళ్ళకి ఏముందంటే అంటే పని నిజంగానే రైతులకు పని కూడా ఎక్కువ కూడా ఈ పని చేయలేకపోతున్నారు అంటవా? పని చేయలేకనే ఇది పని పద్ధతి మంచిదే కానీ పని అందకనే. మరి దానికి ఏం చేద్దాం? మరి పని అందకపోతే మరి ఇంకా వేరే ఈ పని ఏమో అందకపోయే, మరి రైతులకు ఇంత కలిసి పెట్టి ఇది అలకగా అనుకుంటారు, తర్వాత వచ్చి లాస్ వచ్చినాక బాధపడుతున్నారు. మరి దీనికి ఏం మార్గం ఉన్నది? ఇంక వేరే ఏం మార్గం ఉంది? లాస్ అయితే అయితమని ఊరుకుంటారు. ఇది లాభం అయితేనేమో లాభం వచ్చిందని చెప్తారా, ఇక నష్టమైతే నష్టమైనమో పండలే అంటావు. సరే మరి